చిక్కి మమ్మీ ఇట్స్ హ్యాపీ బర్త్డే. లే చాక్లెట్లు వంచవా స్కూల్లో? ఎందుకు మరి బర్త్డే రోజు స్కూల్కి పోవాలి. మరి ఏం చేస్తావు? మరి ఈరోజు ఏం చేస్తావు చెప్పు? కేక్ నైట్కి కదా. బర్త్డే రోజు ఎవరన్నా స్కూల్కి పోకుండా ఉంటారా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మా చిక్కి చూడండి ఈరోజు స్కూల్కి కొన్నాను ఎట్లా ఏడుస్తుందో. మార్నింగ్ 6 o'clockకే ఈ వీడియో. రోజు అయితే మా చిక్కి బర్త్డే. అందరూ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అందరూ ఒకసారి చెప్పు చిక్కికి హ్యాపీ బర్త్డే చిక్కి. చిక్కి మమ్మీ చూడు మమ్మీ ఇదే నా బర్త్డే కోరుకుంటున్నా. ఎందుకు ఫ్రెండ్స్? ఇక మీ బస్ వస్తుంది ఫ్రెండ్స్, సారానిస్తుంది. అగో బస్సు టైర్ కూడా ఉండలేవు నువ్వు ఈ స్టేజ్లో. ఈ వీడియోలో అయితే చిక్కి బర్త్డే ఏ విధంగా చేసినాం, చిక్కి స్కూల్కి పోయిందా పోలేదా, ఇంకా ఏమేమి చేసినాం అనే విషయాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. వీడియోని అయితే చూడండి. ఇక్కడ మన నందిని, శివ, హరిప్రియ వీళ్ళందరూ అయితే పడుకొని ఉన్నారు. ఇప్పుడు లేచిర్రు. పొద్దున్న లేచినప్పటి నుంచి బర్త్డే డిస్కషన్ చేస్తారు. అదొకటి ఇదొకటి అని కొట్లాడుతారు. డే మొత్తం తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఓన్లీ మార్నింగ్ లేచింది, ఈవినింగ్ సెలబ్రేషన్ చేసింది మాత్రమే తీసిన. ఓకే, వీడియో చూసేద్దాం. బర్త్డే బేబీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు చికి. టీనా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. షాన్విక్ షాన్విక్ బా ఉండలే మధ్యలో కొన్ని పెట్టు. వీళ్ళైతే చిక్కి ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురైనా ఇంకెవరైనా ఉండరా అంటే చిక్కితో ఒక పట్టుకొని వీళ్ళు ముగ్గురే. ఇక్కడ మా డుగ్గుతోనైతే హాయ్ చెప్పిస్తారు. ఇంకా చిక్కి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ కొంచెం నైట్ అయింది కదా, ఇంకా ఎవరు రాలేదు. మామూలుగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాం. కేక్ మీద తను ఇక ప్రియనన్న రాపించుకరాక చిక్కి అనే రాపించుకొచ్చారు. చిక్కి అని అలవాటు అయిపోయింది మాకు కూడా. అసలు నేమ్ కంటే ఇంకా నిక్ నేమ్తోనే ఎక్కువ పిలుస్తాం కదా. ఇక్కడ పిల్లలు అయితే మంచిగా డెకరేషన్ చేసారు బెలూన్స్ తోని. మా చిక్కి డ్రెస్ చూడండి ఫ్రెండ్స్. మంచి లంగా జాకెట్ పెట్టుకొని, ఫ్రాకులు పెట్టుకొని, లంగా జాకెట్ అన్న ఫ్రాక్ అన్న వేసుకోమంటే నాకు జీన్ ప్యాంటే కావాలని కొత్తది తెప్పించుకుంది. అందులో మళ్ళీ బ్యాగ్ ప్యాంట్ కావాలంట ఆమెకు. ఆ బ్యాగ్ ప్యాంటు ఆ షర్ట్ వేస్తే ఎట్లుందో చెప్పండి ఫ్రెండ్స్. సెలక్షన్ మొత్తం వాళ్ళ డాడీదే. నాకైతే డ్రెస్ అంత ఏం నచ్చలేదు, మామూలుగానే ఉందనిపించింది. ఇక్కడ మా డుగ్గ అయితే బెలూన్ సౌండ్ అయితే ఊకే ఏడుస్తుండు. నన్నైతే డిస్టర్బ్ చేయలేదు. బొట్టు పెట్టి అక్షింతలు వేసిందాక వాళ్ళే మార్చుకుంటారు అని తర్వాత నాకైతే ఇచ్చారు. ఏది కొంచెం సౌండ్ వచ్చినా కానీ లేదంటే ఎవరైనా ఒర్లినా కానీ ఊరికనే ఏడుస్తాడు. ఎందుకో భయపడ్డాడు బాగా.
ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఒకరు కేక్ తినిపించినాము. వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగింది. మేము కూడా ఫొటోస్ దిగినాం. ఆ ఫొటోస్ అయితే తర్వాత లాస్ట్కి కొన్ని యాడ్ చేస్తా చూడండి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏమేమి తెస్తారు, బర్త్డేకి కేక్ ఎంత తెస్తారు, చాక్లెట్లు ఏం తెస్తారు, ఏ చాక్లెట్లు తెస్తారు అనుకుంటూనే ఉన్నది. ఇంకా బర్త్డే అయిపోయినాక మళ్ళీ బర్త్డే ఎప్పుడు వస్తుందని అడుగుతుంది. ఈ బర్త్డే అయిపోయింది ఈరోజే మమ్మీ అని చెప్పినాం. మా డుగ్గు బబ్లు అయితే అస్సలు ఏడవకుండా బాగానే కోఆపరేట్ చేసిర్రు. అదంతా అయిపోయిందాక చూడండి వీడియోలో. 2020లో చిక్కి ఫస్ట్ మాకు అప్పుడే 5 years అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు 6వ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టింది. అసలు చిక్కి ఉట్టి కూడా 5 years అవుతుందా అని నమ్మబుద్ధి అయితే లేదు. ఇక్కడైతే చిక్కిండు ఫస్ట్. ఇంకా వీళ్ళిద్దరు అయితే చిక్కికి అక్కలు. తర్వాత వీళ్ళైతే ఫ్రెండ్స్ ముగ్గురు. ఇంకా ఇక్కడ 6 మంది అయితే మిస్ అయ్యారు. వాళ్ళు ఇక్కడ లేరు ప్రస్తుతానికి, అందుకే వీళ్ళు వచ్చారు అంతే. వీళ్ళేమో ఇద్దరు అన్నలు. మా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇట్లా అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.